తిరుమలలో వసతి గదుల దళారులపై టీటీడీ ఉక్కుపాదం మోపుతోంది. 2 రోజుల వ్యవధిలో 3 దళారీలను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. వసతి గదులు తరచూ పొందుతున్న వారిని గుర్తించి విజిలెన్స్ అధికారులకు సిబ్బంది సమాచారం అందిస్తున్నారు. తిరుమలలో వసతి గదుల దళారులపై టీటీడీ ఉక్కుపాదం మోపుతోంది. 2 రోజుల వ్యవధిలోనే 3 దళారీలను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. వసతి గదులు తరచూ పొందుతున్న వారిని గుర్తించి విజిలెన్స్ అధికారులకు సిబ్బంది సమాచారం అందిస్తున్నారు. తిరుమలలో వసతి గదుల దళారులపై టీటీడీ ఉక్కుపాదం మోపుతోంది. 2 రోజుల వ్యవధిలోనే 3 దళారీలను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. వసతి గదులు తరచూ పొందుతున్న వారిని గుర్తించి విజిలెన్స్ అధికారులకు సిబ్బంది సమాచారం అందిస్తున్నారు. తిరుమల కొండపై వసతి గదుల దళారీల భాగోతం, అరెస్టులపై పూర్తి సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. వసతి గదుల దళారులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. శ్రీవారి భక్తులను మోసగిస్తున్నటువంటి దళారులను అదుపు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 3 దళారీలను కూడా విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. వారిపై ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సామాన్య భక్తులకు వసతి గదులు కేటాయించేటటువంటి ప్రాంతం సిఆర్ఓ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం క్యూలైన్ లో చూడవచ్చు. శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులు వసతి గదులు పొందడానికి క్యూలైన్ లోకి చేరుకుంటున్నారు. వీరు ప్రాథమికంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ముందుగా వారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి గదుల కేటాయింపు ప్రక్రియ అనేది వారికి సంబంధించినటువంటి మెసేజ్ ద్వారా అందుతుంది. దాంతో వారికి వసతి గది కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దాదాపు 2 నుంచి 3 వేల వరకు కూడా సామాన్య భక్తులకు ఇలా రిజిస్ట్రేషన్ ద్వారా గదుల కేటాయింపు ప్రక్రియ అయితే టీటీడీ చేస్తుంది. సామాన్య భక్తులకు సంబంధించి ఎవరైనా కూడా ముందుగా వారు క్యూలైన్ లో చేరుకోవాల్సి ఉంటుంది. వారు క్యూలైన్ లో చేరుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డును ఇప్పుడు మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి ఈ కేంద్రం వద్ద వారు అందజేయవలసి ఉంటుంది. వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు. వారిని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫోటోమెట్రిక్ అంటే వారి ఫోటోను కూడా తీసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గదులు ఖాళీ అయిన తర్వాత ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన మేరకు వారికి వసతి గదుల కేటాయింపుకు సంబంధించి వారి మెసేజ్ కు వారి SMS ద్వారా వారి మొబైల్ కే మెసేజ్లు వెళ్తాయి. దీంతో ఈ వసతి గదుల కేటాయింపు ప్రక్రియ ఒక పారదర్శక విధానంలో నిర్వహించవచ్చని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నప్పటికీ దళారులు మరో దొంగ మార్గంలో వస్తూ భక్తులను మోసగిస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. సాధారణంగా కూడా శ్రీవారి భక్తుల ముసుగులో దళారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. దళారులు కూడా క్యూ లైన్ లోనే నిల్చుంటారు. వారు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే చేసుకుంటారు. అంటే వారు వచ్చినటువంటి సమయంలో వారు అందజేసేటటువంటి జిరాక్స్ ఆధార్ కార్డు మాత్రం వారిదే ఉండదు. అదే ఇప్పుడు వారి పాలిట వరంగా మారుతుంది. టీటీడీకి సంబంధించి ఆధార్ కార్డు అనుసంధాన వ్యవస్థ లేకపోవడంతో వారు అందజేసినటువంటి ఆధార్ కార్డుని వీళ్ళు ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారు పొందుపరుచుకుంటారు. వారు అందించినటువంటి మొబైల్ నెంబర్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. సాధారణంగా ఈ కౌంటర్లో 3 షిఫ్ట్లలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఒక షిఫ్ట్ విధులు నిర్వహిస్తూ ఉంటే సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి ఉదయం వరకు మరో షిఫ్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు విధుల్లో నిర్వహిస్తుంటారు. మరో షిఫ్ట్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఆఫ్ లో ఉంటారు. ఇలా 3 సంబంధించినటువంటి షిఫ్ట్లు సంబంధించిన ఉద్యోగులు విధుల్లో ఉంటారు. దీంతో ఇవాల్టి రోజు వచ్చినటువంటి భక్తుల్ని రేపటి రోజు కౌంటర్ లో ఉన్నటువంటి సిబ్బంది గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. దీంతో వారికి ఎవరికి గదులు కేటాయిస్తున్నాం అన్నటువంటి సమాచారం అయితే వారి వద్ద ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఇదే అదనుగా దళారులు వసతి గదిని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పొందుతారు. 50 రూపాయల నుంచి 100 రూపాయలకు సంబంధించినటువంటి వసతి గదులు పొందుతారు. అటు తర్వాత సిఆర్ఓ కార్యాలయం ఎదుట ఎవరైతే భక్తులు గదుల కోసం వేచి ఉంటారో వాళ్ళతో మాటలు కలుపుతారు. వారి వద్దకు వెళ్లి వసతి గదులు కావాలి అన్నటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. అప్పుడు ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వారికి 1000 రూపాయల వరకు కూడా వసతి గదిని కేటాయించే విధంగా కూడా ఒప్పందం చేసుకొని వారికి వసతి గదిని కేటాయిస్తారు. వారి వద్ద ఉన్నటువంటి ఆధార్ కార్డును కూడా అధికారికంగా సేకరిస్తారు. తిరిగి అదే ఆధార్ కార్డుతో తర్వాత రోజు ఈ దళారులు మరోసారి వసతి గదిని పొందుతారు. ఇలా రొటేషన్ పద్ధతిలో వారు గదులు పొందుతూ భక్తులను అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తూ వారిని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా 3 దళారులను
విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంటే రిసెప్షన్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట నవకిషోర్ అనేటటువంటి దళారీని అదుపులో తీసుకుంటే నెల రోజుల వ్యవధిలో 25 వసతి గదులు పొందినట్లుగా కూడా విజిలెన్స్ ప్రాథమికంగా కూడా దర్యాప్తులు గుర్తించింది. ఇక నిన్నటి రోజున కృష్ణా జిల్లాకు చెందినటువంటి నాగ బ్రహ్మచారిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వరంగల్కి చెందినటువంటి వెంకటేశ్వరులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కూడా ఒక్కొక్కరు 20 గదులు 2 నెలల కాల వ్యవధిలో పొందినట్లుగా కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో వసతి గదులకు సంబంధించినటువంటి దళారీలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే విజిలెన్స్ అధికారులు ప్రారంభించారు. ఇక్కడ విజిలెన్స్ సిబ్బంది గస్తీని కూడా పెంచారు. క్యూ లైన్ లో వస్తున్నటువంటి భక్తులను గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సాంకేతికంగా కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మొబైల్ నెంబర్స్ అందిస్తున్నారో ఆ మొబైల్ నెంబర్స్ తరచూ అందిస్తున్నటువంటి వారిని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నెంబర్ అందించినటువంటి వ్యక్తిని గుర్తించడం, అతను ఈ ప్రాంతంలో సంచరిస్తుంటే అతన్ని అదుపులో తీసుకునేటటువంటి ప్రయత్నం, ఇలా సాంకేతికమైనటువంటి వ్యవస్థను జోడిస్తూ విజిలెన్స్ ప్రస్తుతం తనిఖీలు అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దీంతో వసతి గదుల దళారీల వ్యవస్థను అణిచివేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.